హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా అయితే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో టమాటా ములక్కాయ కర్రీ అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా పర్ఫెక్ట్ గా మంచి గ్రేవీగా వస్తుంది. ఇలా చేసుకున్నట్టయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా అయితే ఒక 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు అండ్ ఒక 3 పచ్చిమిర్చి అయితే వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ములక్కాయలు అనేవి ఇలా పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఎక్కువ పొట్టు తీయకూడదండి, లైట్ గా తీయాలంతే. టమాటాలు అనేవి మీరు అంత సన్నగా కట్ చేసుకుంటే మీకు అంత మంచి గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయలు కూడా అంతే అండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 15 వెల్లుల్లి పైన పొట్టు తీసేసి, ఒక ఇంచు అల్లం పైన పొట్టు తీసేసి, ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మెత్తగా అయితే ఇలా దంచుకుంటున్నాను. ఇలా అప్పటికప్పుడు నూరుకొని చేసుకుంటే కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఇలా అప్పటికప్పుడు దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీ చేసుకోండి. దానికి వచ్చే అరోమా ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫస్ట్ అయితే దీనికి కొంచెం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం అయితే దినుసులు ఫ్రై చేసుకున్నాం. ఒక 2 స్పూన్లు అయితే పల్లీలు వేసుకున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న టమాటా క్వాంటిటీకి అయితే నేను చెప్తున్నాను ఇక్కడ గ్రేవీ పేస్ట్ అనేది. మీరు ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఒక గుప్పెడేమో ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఒక 4-5 జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పు ప్లేస్ లో మీకు కావాలనుకున్నట్టయితే ఒక 2 స్పూన్స్ అన్న 1 స్పూన్ అన్న నువ్వులు వేసుకోండి. ఇంకో 1 స్పూన్ ఏమో ధనియాలు వేసేసుకొని ఈ దినుసులు అన్ని లైట్ గా కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు. ఇలా ఈ దినుసులు వేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి గ్రేవీ వస్తుందండి. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఒక ఇంచేమో ఇక్కడ దాల్చిన చెక్క వేస్తున్నాను. కొంచెం దినుసులు వేడిపడిన తర్వాత ఒక 4 అన్న 3 అన్న ఇక్కడ లవంగాలు వేసుకోండి. ఒక 2 ఏమో ఇలాచీ వేసుకోండి. ఇక్కడ ఇలాచీ వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఇలా అయితే మొత్తం దినుసులు అనేవి ఇలా దూరగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న దినుసులు అనేవి మిక్సీ జార్లో వేసేసుకొని కూల్ అయిన తర్వాత పౌడర్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. తర్వాత మనం కర్రీలో వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక 2 స్పూన్స్ ఏమో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ములక్కాడలు అనేవి గట్టిగా అవుతాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ వేసుకొని పసుపు వేసేసుకొని ఉడకబెట్టుకోవచ్చు అండి ఒక 5 మినిట్స్. ఆర్ఎల్స్ స్టీమర్ లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. మనం ఇడ్లీ కుక్కర్ లో ఇడ్లీలు వేసుకుంటాం కదా, అలా ఆ ప్లేట్ లో పెట్టుకొని స్టీమ్ చేసుకొని కూడా టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత ములక్కాడలు అనేవి మిక్స్ చేసుకోవచ్చు. బట్ అలా చేసుకుంటే ఏంటంటే మనం రెగ్యులర్ గా తింటే ములక్కాడలు ఎలా ఉంటుందో సేమ్ అంతే ఫ్లేవర్ అనిపిస్తుందండి. ఇలా ఆయిల్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో అన్న సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం దీనికి వచ్చే అరోమా చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా ఎక్కువ ఫ్రై చేయకూడదండి, జస్ట్ ఒక 2 మినిట్స్ అన్న 3 మినిట్స్ అన్న లైట్ కొంచెం ములక్కాడలు అనేవి వేడిపడి లైట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఇలా లైట్ గా కొంచెం పైన వేగినట్టు వస్తే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే ములక్కాడలు అనేవి గట్టిగా అయిపోతాయి. అందుకోసం ఇలా ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మొత్తం ములక్కాడలు అనేవి. ఈ కర్రీకి ములక్కాడలు అనేవి ఇన్నే వేసుకోవాలని లేదండి, మీ టేస్ట్ కి తగ్గట్టు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దానికి తగ్గట్టు గ్రేవీ చేసుకోండి. ఇలా అయితే మొత్తం తీసేసుకున్నానండి ములక్కాయ అనేవి. ఇక్కడ దగ్గర నుంచి చూడండి ఇలా లైట్ గా కొంచెం చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్ ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మొత్తం నాకు ఒక 3 స్పూన్స్ ఆయిల్ ఇక్కడ అవసరం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఒక ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఘాట్ వస్తుంది కర్రీకి. ఖచ్చితంగా ఎండుమిర్చి ఎవరు స్కిప్ చేయొద్దు. ఎండుమిర్చి వేసిన తర్వాత రిమైనింగ్ మనం కర్రీలో వేసుకుంటాం కదండి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనేవి అక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మీకు అలా పచ్చెనపప్పు అవి నచ్చవు అనుకున్న వాళ్ళు జస్ట్ ఆవాలు జీలకర్ర కూడా మీరు వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇలా దినుసులన్నీ వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని దినుసులన్నీ లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయింది చూసారా అండి తిప్పుతుంటే. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు అనేవి ఇక్కడ వేసుకోండి. ఒక్కసారి ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు మనకు చూడండి పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్ గా ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. ఖచ్చితంగా ఈ రెసిపీలో ఉల్లిపాయలు టమాటాలు అనేవి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఆరెల్స్ కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ అయినా పట్టుకోండి, చాపర్ లేని వాళ్ళు. ఎందుకంటే మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయ టమాటా అనేది అంత మంచి గ్రేవీ వస్తుందండి. అందుకోసం ఇక్కడ ఒక గుప్పెడు కరేపాకు కూడా వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయ అనేది మగ్గించుకుంటున్నానండి. ఎక్కువ మరి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తబడి లైట్ కొంచెం పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది కర్రీకి. ఇలా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఖచ్చితంగా చాపర్ ఉన్నట్టయితే ఉల్లిపాయలు టమాటాలు ఇలా చాపర్లోనే వేసుకోండి, మీకు టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా టమాటాలు కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో ఏంటంటే కర్రీ అనేది కొంచెం మెత్తగా గుజ్జు గుజ్జుగా వస్తుందండి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకుంటే.
ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనకి చూడండి ఇక్కడ టమాటా అనేది మెత్తబడిపోయింది కదా, ఇలా మెత్తబడిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నానండి. పెద్ద స్పూన్తో హాఫ్ స్పూన్, చిన్న స్పూన్ అనుకోండి 1 స్పూన్ కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అన్న 3 స్పూన్స్ అన్న కారం వేసుకోండి. ఈ రెసిపీలో కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం ఇక్కడ మసాలా పేస్ట్ కూడా వేసుకుంటాం కాబట్టి. ఇక్కడ మసాలా పేస్ట్ మొత్తం వేసుకున్నానండి. చూడండి మసాలా అనేది ఖచ్చితంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోండి, అంతే మొత్తం ఈవెన్గా కలిసిపోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే పైకి ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలండి. అలా పైకి ఆయిల్ వస్తేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఇలా పైకి ఆయిల్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే మనం వేసిన పదార్థాల్లో గ్రేవీ కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అర్థం అండి. ఇదే అండి కర్రీకి మంచి గ్రేవీ. చూడండి గ్రేవీ అనేది ఇలా తిప్పుతుంటే మనకి వేగినట్టు అర్థం అవుతుంది, చూసారా గంటతో పాటు వచ్చేస్తుంది. ఇలా వేగాలి గ్రేవీ అనేది. ఇప్పుడు ఇలా గ్రేవీ వేగిన తర్వాత దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాడలు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దాంట్లో అంత చింతపండు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చిన్న గోలీ సైజే అండి, అంతకన్నా మించి ఎక్కువ వేయకండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇది కూడా చింతపండు పులుసు ఎందుకు వేసుకున్నానంటే పల్లీలు వేసుకున్నాం కదండి, పల్లీలు జీడిపప్పు, దానివల్ల ఏంటంటే కర్రీ కొంచెం తీపి వస్తుంది కదా, ఆ తీపి రాకుండా ఈ పులుపు బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే మనం టమాటాలు కూడా 2 వేసుకున్నాం కాబట్టి. కొత్తిమీర కాడలు వేసుకున్నానండి. ఇక్కడ కొత్తిమీర కాడలు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇక్కడ వాటర్ ఇలానే వేసుకోవాలని లేదండి, మీరు తినే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోండి. అంటే మనకి ఇక్కడ చూసారని ములక్కాడలు అనేవి ఇలా మునగాలి, మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ అర్థం అవ్వాలని ఈజీగా చెప్పాను. నాకు సాల్ట్ సరిపోదు అనిపించిందండి, అందుకే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను. ఇక్కడ ఉప్పు కారాలు అనేవి చూసుకొని వేసుకోండి. ఖచ్చితంగా ఉప్పు కారాలు అనేవి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుపు యాడ్ చేసాం అండ్ జీడిపప్పు అండ్ పల్లీలు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం మనకి ఉప్పు కారాలు అనేవి ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కలర్ అండ్ టేస్ట్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఒక 1 స్పూన్ వేసుకున్నానండి. ఖచ్చితంగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నారు అనుకోండి, చాలా రెసిపీస్లో యూజ్ చేయొచ్చు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది. లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. ఇలా అయితే ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఖచ్చితంగా వాటర్ వేసిన తర్వాత కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలి. అలా మగ్గితేనే మనకి కర్రీకి మంచి టేస్ట్. ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే మనం ములక్కాడలు అనేవి జస్ట్ ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదండి, సో అది ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉడికిపోతాయి. మీరు చూసారు కదండి వాటర్ అనేది ములక్కాడలు వేసిన తర్వాత పైకి ములక్కాడలు మునిగే వరకు వాటర్ వేసుకుంటే ఏంటంటే ఈజీగా ఉడికిపోతాయి. లాస్ట్ లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ టమాటా ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్ లో కన్నా చపాతీలో కన్నా దేంట్లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ ఇది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నేను లాస్ట్ లో దించే ముందు అయితే ఇలా చెక్ చేసుకున్నాను ఉడికిందా లేదా అని. ములక్కాడ అనేది చూడండి ఎంత బాగా ఉడికిందో. అలానే స్మాష్గా అవ్వదండి, ఇలా ఉడుకుతుంది ఎందుకంటే ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి. చూడండి గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ తో అయితే ఒకసారి ఇలా ములక్కాడ టమాటా కూర అనేది మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని అయితే అడుగుతారండి, అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది. రెసిపీ నచ్చిందా అండి? ఇంకెందుకండి ఆలస్యం, రేపే రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్ లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.